ముందుగా విష్ణు గారు చెప్పండి సంక్షిప్తంగా, ఈ ఆవకాయ ఉత్సవం ఏంటి, 5 కోట్ల ఖర్చు ఏంటి, ఈ కథ ఏదో తమాషాగా ఉంది కదా? తమాషాన చాలా హాస్యంగా కూడా ఉంది. ఎందుకంటే అసలు ఈ ఆవకాయ సంబంధించి, అమరావతికి సంబంధించి సాంస్కృతికపరమైనటువంటి కార్యక్రమాలు ఆ పేరు పెట్టడము, రాష్ట్ర ఖజానా నుంచి 5 కోట్ల రూపాయలు ఇవ్వటము, అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏంటంటే అవసరమైనటువంటి ప్రాధాన్యతలు ఉన్నటువంటి అంశాలకి డబ్బులు ఖర్చు పెట్టకుండా ప్రమోషన్ కోసం, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రమోషన్ పేరు మీద అనేక పద్దుల నుంచి డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ టూరిజం శాఖలో ఆవకాయ పేరు మీద 5 కోట్ల రూపాయలంట. అసలు 5 కోట్ల రూపాయలు ఏ రకంగా రాష్ట్ర ఖజానాకి జమ అవుతుంది, ఎంతమంది పన్నులు కట్టాలి, ఎంతమంది దగ్గర నుంచి వసూలు చేస్తారు? అలాంటిది నిధులు దుర్వినియోగం అనేది ఈ మధ్యకాలంలో అనేక అడ్వైజర్స్ కానీ, లేకపోతే స్ట్రీట్ లైటింగ్స్లో కానీ, లేకపోతే జీతాలు ఇవ్వడంలో కానీ, దీంతోపాటు ఇలాంటి ఆవకాయ లాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి ప్రజలకి అమరావతి గురించి ఏం చెప్తారు, ఏముందని చెప్తారు? అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటో తెలుసు కదా అందరికీ. ఓ పక్క నారాయణ గారే చెప్పారు ముంపుకి గురవుతుంది, 450 కోట్ల పైన కావాలి, అదాటి ఆమోదించిందని. ఆ ముంపు గురించి చెప్తారు ఆవకాయలో? అసలు ఎక్కడికి పోతున్నాం అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏ రకమైనటువంటి కార్యక్రమాలని చేపడుతోంది, టేకప్ చేస్తోంది అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే వలసలు పోతా ఉన్నారు. ఓ పక్క ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల నుంచి, కొన్ని ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య ఉంది, కొన్ని ప్రాంతాల్లో రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు. అనేక ఇబ్బందుల నడుమ రాష్ట్ర ఖజానాకు సంబంధించినటువంటి 5 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయటం, ఇలాంటి కార్యక్రమాలు ఎంచుకోవడం అనేది చాలా. మీ వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు తమాషా ఒకటి అన్నారు, రామోజీ గారు కంపెనీ నుంచి ఆవకాయ పచ్చడి తీసుకొస్తారా అని చెప్పి. అదే 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 చూసాం. రైట్. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఈ ఆవకాయ ఉత్సవంలో మీరు కూడా పార్టిసిపేట్ అవుతారా? అంటే కొమ్మిడి గారు బేసిక్ గా ఏ పని ఎంతవరకు చేయాలి, ఏ సందర్భంలో చేయాలో చేసుకుంటే వివాదంగా. ఇప్పుడు మన టూరిజం అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక అసెట్. రాయలసీమ రాగి సంగటి కావచ్చు, ఉత్తరాంధ్ర అరకు కాఫీ కావచ్చు, ఇవన్నీ ఎక్స్పోజ్ చేయాలి. ఆవకాయను కూడా ఆ మేరకు ఎక్స్పోజ్ చేసుకుంటే అది మనకు మంచిది. దాన్ని తీసుకొచ్చి రాజధానికి ముడి పెట్టారు, సంబంధం లేని సబ్జెక్ట్ కదా. ఇప్పుడు ఈ వివాదం ఇప్పుడు టూరిజం గా డెవలప్మెంట్ చేసుకుంటే ఆహ్వానిస్తాం. ఖచ్చితంగా మన వంటకాలు, మన సాంప్రదాయాలు అవన్నీ కూడా మనకు అసలు టూరిజం పనే అదే. ఈరోజు చేసింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. దాన్ని తీసుకొచ్చి అంటే ఏదొచ్చినా అమరావతి, ఇప్పుడు ఐటీ అమరావతి తీసుకొస్తే ఏమైనా అర్థం ఉంది, కానీ ఆవకాయ తీసుకొస్తే ఏమవుతుంది? ఇప్పుడు మీరు ఏదైనా తీసుకురావాలంటే ఇప్పుడు విశాఖపట్నం లాగా ఐటీనో ఇంకోటి అమరావతి అని పెట్టుకుంటే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ ఇట్లాంటివి యాక్సెప్టబుల్. నువ్వు ఆవకాయ వచ్చినా ఏమొచ్చినా దానికి పెట్టేస్తే కొంచెం చులకన అవుతుంది. అట్లా కాదు, టూరిజం ప్లేసెస్ లోనూ ఇట్లాంటి ఉత్సవాలు నడిపితే అది ఒక పద్ధతి. దాంట్లో ఏదైనా ఒక చిన్న పార్టీ పెడితే పర్వాలా. అసలు ఆవకాయ ఉత్సవానికి 5 కోట్లు అంటే వినేవాళ్ళకి కూడా చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది కదా. సరే, అయినా ఆయన గవర్నమెంట్ ఆయన ఇష్టం అనుకోండి. అయితే నాకు అనుమానం వచ్చింది ఏంటంటే, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకే నవ్వు వస్తూ ఉంది. మీరు గమనించారా పురుషోత్తమ రెడ్డి గారు? ఇప్పుడు కొమ్మిడి గారు, మన రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నుంచి ఇతర విషయాలు పోతే ఇట్లాంటి వస్తాయి. అంటే వాళ్ళ లక్ష్యం కూడా అదే కదా, డైవర్ట్ చేయటమే కదా. సో ఆ ప్రకారం చేస్తున్నారేమో. డైవర్ట్ అయితే ప్రజలు డైవర్ట్ అవుతారు. మీరు డైవర్ట్ అయిపోతే వాళ్ళు డైవర్ట్ కాదు కదా. ప్రజలు వాళ్ళు ఎందుకు నవ్వుకున్నారు? ఆంధ్రప్రదేశ్ అమాయకులని కదా నమ్మకం. ఆంధ్రప్రదేశ్ ప్రజల అమాయకులు, ఏం ప్రశ్నించలేరు, ఏం చేసినా అట్లా పడుంటారని కదా వాళ్ళ నమ్మకం. ఆ పరిస్థితి తీసుకురాగలిగామనేది వాళ్ళ ధైర్యం కావచ్చు కదా. రైట్.